ఇప్పుడు సంగీత దర్శకులు అండ్ గాయకులు వీళ్ళ ఇద్దరిట్లో ఎక్కువ డబ్బులు ఎవరు ఇన్కమ్ జనరేట్ చేస్తారు సార్? అలాగే వాళ్ళ వాళ్ళ పాపులారిటీని బట్టి. పాపులారిటీని అంతే, బట్టి ఎవరైనా అంతే. హీరో అయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినా మ్యూజిషియన్స్ అయినా ఎవరైనా అంతే. సార్. వాళ్ళ బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రయారిటీని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి దే డిమాండ్ దే కెన్ ఎర్న్ మోర్. ఎర్న్ చేయడం గొప్ప విషయం కాదు, దాన్ని సరైనగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వాళ్ళు ఇప్పుడు తరం చాలా మంది చేస్తున్నారు. సార్. సో ఈవెన్ మా మ్యూజిషియన్స్ లో కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ సార్, ఎస్. ఇప్పుడున్న కొంతమంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మీకు ఈ అబ్బాయి బాగా వాయిస్తున్నాడు అని అనిపించిన వాళ్ళు ఎవరున్నారు సార్? మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు అందరూ ఇష్టమే, అందరికి నేనంటే చాలా ఇష్టం. మీరంటే తమన్ వాళ్ళ నాన్నగారు నా పర్మనెంట్ నా పిఏ ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ కింద పెట్టుకున్నాను. 7 to 8 years. నాకు మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ శివకుమార్, వెరీ నైస్ జెంటిల్మన్. అతని వైఫ్ సావిత్రి మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యామిలీ. తమన్ అసలు పేరు సాయిని మేమే ఆల్మోస్ట్ ఎత్తుకుని పెంచినట్టు మా పిల్లలకన్నా చిన్నవాడు. అలాగే ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి ఫ్రమ్ హిస్ బిగినింగ్ స్టేజ్ నాకు తెలుసు, చక్రవర్తి గారి రెస్టారెంట్ గా ఉన్నప్పటి నుంచి. అలాగే అందరూ ఐ లైక్, అంటే ఒకటేంటంటే ఐ లవ్ ఎవ్రీబడి. సో అందుకని నాకు అందరూ మంచి ఫ్రెండ్సే. వందే మాత్రం శ్రీనివాస్, రాజ్కోటి, ఒకళ్ళండి ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఉన్న చాలా మంది నాకు తెలుసు. అండ్ ఐఎమ్ నోటీసింగ్ దేర్ వర్క్స్. అవును సార్, అవును సార్.